వాల్ట్ డిస్నీ సంస్థ నిర్మించే యానిమేషన్ సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ క్రమంలో ఆ సంస్థ నుంచి వచ్చిన తాజా యానిమేటెడ్ ఫిలిం ముసాఫా ది లయన్ కింగ్. 2019లో విడుదలైన ది లయన్ కింగ్ సినిమాకి ఫ్రీకిల్గా రూపొందిన ఈ సినిమా తెలుగు వర్షన్లో ముసాఫా పాత్రకు మహేష్ బాబు గారు డబ్బింగ్ చెప్పడంతో ఈ సినిమాకి తెలుగు రాష్ట్రాల్లో మంచి క్రేజ్ ఏర్పడిందని చెప్పాలి. పిల్లల్ని టార్గెట్ గా తీసిన ఈ సినిమా ఎలా ఉందో మన రివ్యూలోకి వెళ్ళి తెలుసుకుందాం. ఈ సినిమా కథ విషయానికి వస్తే జీవన చక్రంలో భాగంగా సింబా, నాలా మరో బిడ్డని తమ జీవితాల్లోకి ఆహ్వానించడం కోసం అడవిలోకి వెళ్ళిపోతాయి. ఆ సమయంలో అడవిలోకి వెళ్లే ముందు తమ కుమార్తె అయిన కైరాని టీమోను పుంబాకి అప్పచెప్పి జాగ్రత్తగా చూసుకోమంటాయి. ఈలోగా వర్షం మొదలయ్యే సూచన కనిపిస్తుంది. దాంతో బుజ్జి సింహమైన పాప కైరా భయపడుతుంది. అప్పుడు రఫీక్ అనే కోతి వచ్చి మీ తాత ముసాఫా ఎంత ధైర్యవంతుడో తెలుసా, అసలు భయపడేవాడు కాదని చెప్తాడు. అప్పుడు ఆ పాప నిజమా, మా తాత గురించి చెప్పంటుంది. ఆ కోతి ముసాఫా స్టోరీ చెప్పడం మొదలు పెడుతుంది. సాధారణమైన ముసాఫా తన ధైర్య సాహసాలతో ఎలా అడవికి రాజైంది, చిన్నప్పుడే తల్లిదండ్రుల నుంచి విడిపోయి ఎలా తన జీవితాన్ని కొనసాగించింది, తన సోదరుడుకు స్కార్క్ అనే పేరు ఎలా వచ్చింది, అసలు అతను ముసాఫాకు సొంత సోదరుడైనా, వాళ్ళిద్దరి మధ్య విరోధం ఏమిటి, ముసాఫా టీనేజ్ లవ్ స్టోరీ ఏ మలుపు తీసుకుంది వంటి విషయాలు తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే. ఈ సినిమా ఎలా ఉందంటే వరదల్లో చెల్లా చెదురైన కుటుంబం హీరో ఒంటరివాడు అవడం, తన కుటుంబం కోసం తీవ్రమైన వెతుకులాట, వేరే కుటుంబంతో కలిసి పెరిగి పెద్దవడం, టీనేజ్ ప్రేమ, సోదరుల మధ్య గొడవలు, ఈ విషయాలతో ఎన్నో సినిమాలు తెలుగుతో పాటు ఎన్నో భాషలు వచ్చాయి, సూపర్ హిట్ అయ్యాయి కూడా. అయితే ఇంతకాలానికి మళ్ళీ ఆ కథలో కాస్తంత యాక్షన్ కలిపి జంతువులతో నడుపుతూ తీసిన సినిమా ముసాఫా. ఫ్లాట్ ట్విస్టులు బాగున్నా పాటలు డ్యాన్సులు ఏదో బాలీవుడ్ సినిమా చూస్తున్న ఫీల్ తీసుకొచ్చినా సరే పిల్లల్ని ఆకట్టుకునే కంటెంట్ అయితే ఈ సినిమాలో మిస్ అయిందని చెప్పాలి. అలాగే తెల్ల జాతి నల్ల జాతి మధ్య జాతి వైరంలాగా ఈ సినిమాలో తెల్ల సింహాల డామినేషన్, నల్ల సింహాలు అన్ని ఏకమై పోరాటం కూడా పనిలో పనిగా చూపెట్టారు. ఆఫ్రికా అడవులు జరిగినట్టు చూపించిన ఈ సినిమా విజువల్గా మాత్రం చాలా స్టన్నింగ్గా ఉంది. టెక్నాలజీ ముందుకొచ్చి కథ బాగా వెనక్కి వెళ్ళిపోయింది ఈ సినిమాలో. అయితే లయన్ కింగ్ సినిమా చూస్తున్న వారికి అందులో స్కార్క్ బ్యాక్ స్టోరీ ఏమిటి, ముసాఫా అసలు ఎవరు వంటి విషయాలు తెలుసుకోవాలనిపిస్తే అందుకు ఈ సినిమా సమాధానం ఇస్తుంది. ముసాఫా బ్యాక్ స్టోరీ చెబుతున్నాము కదా అని మరీ వెనక్కి వెళ్ళి మరీ చెప్పినట్టున్నారు. అంతకుమించి ఈ సినిమాలో చెప్పుకోదగ్గ విషయాలు ఏమీలో. టెక్నికల్గా ఈ సినిమా చాలా ఉన్నతంగా ఉంది. లైవ్ యానిమేషన్ సినిమాకు సహజత్వం తెచ్చింది. అలాగే డబ్బింగ్ కూడా బాగా కుదిరింది. మహేష్ బాబు డబ్బింగ్లో ముసాఫా పాత్ర తాలూకు ఎమోషన్ పర్ఫెక్ట్గా దించేశారు. ఆ పాత్రలో ఉన్న స్ట్రగుల్, పెయిన్ని ఆడియన్స్ ఓన్ చేసుకునేలా ఉంది. పుంబాకు బ్రహ్మానందం చెప్పిన డబ్బింగ్, టీమానికి ఆలి చెప్పిన డబ్బింగ్ ఫన్నీగా పర్ఫెక్ట్గా సింక్ అయింది. పెట్టుగొంటుకు షేకింగ్ శేష్ వాయిస్ మంచి ఆప్షన్. ఇంకా టాకా క్యారెక్టర్కు సత్యదేవ్ వాయిస్, వైట్ లైన్ రోల్కి అయ్యప్ప శర్మ వాయిస్ బాగా కుదిరాయి. ఫైనల్గా ఈ సినిమా ఎలా ఉందంటే మహేష్ బాబు కోసం అని కాకుండా మంచి యానిమేషన్ మూవీగా ఈ సినిమా చూడొచ్చు.